1983లో మొదలైన పిలుపు సహాయం లేకుండా, చప్పట్లు లేకుండా కేవలం దేవుడే ఉన్న మార్గం. ఈ రోజుకి ఇంకా పరిగెడుతున్నాను. సులభంగా ఏది రాలేదు ప్రభువా, ప్రతి అడుగు కన్నీళ్లతోనే, ఎవరి చేయి పట్టుకోలేదు, నీ చేయి ఆధారం అయ్యింది. తెలియని ఊరిలో అడుగు పెట్టి, ఎవరు తెలియని ప్రయాణం, అన్ని వదలి నిన్ను నమ్మి పిలుపులో నడిచాను. ప్రతి బాధ ఒక పాఠమైంది, ప్రతి కన్నీరు విత్తనమైంది, ప్రతి ఆలస్యం సిద్ధతగా మారింది. నువ్వు విశ్వసనీయుడు దేవా. మనుషులు వదిలిన, స్నేహితులు మారిన, లోకమంతా మౌనమైన, నువ్వు నాతో ఉన్నావు. బయట నుంచి యుద్ధాలు, లోపల నుంచి భారాలు, సేవలోనే గాయాలు, అయినా ఆగిపోలేదు. సభలో అపార్థాలు మౌనంగా భరించిన రోజులు ఇంతేనా ప్రభువా అని తనలో ఏడ్చిన రాత్రులు. ప్రతి బాధ ఒక సాక్ష్యమైంది, ప్రతి కన్నీరు జీవమైంది. నా జీవితం ఒక ఉపదేశమైంది. నువ్వు ఎప్పుడూ తప్పలేదు ప్రభువా. నేను మాట్లాడిన మాటలు కాదు, నీవు నన్ను నడిపించిన దారులే సాక్ష్యం. కన్నీళ్లలో నేర్పిన పాఠాలు, మౌనములో పలికిన నీ స్వరం, పడిపోతే లేపిన నీ కృపే ఈ పిలుపుకు నా బలం. ఏళ్ళు గడిచిపోయిన ప్రభువా పిలుపు పాతబడలేదు. శరీరం బలహీనమైన, ఆత్మలో అగ్ని తగ్గలేదు. లోక గౌరవం కోసం కాదు, పేరు ప్రఖ్యాతి కోసం కాదు, బాగా చేశావు అన్న మాటే నా పరుగు ముగింపు. ఇంకా పరిగెడుతున్నాను ప్రభువా. లక్ష్యం ముందే ఉంది, కిరీటం కోసం కాదు, నీ హృదయం సంతోషించాలి. ఆరంభం చిన్నదైనా ముగింపు మహిమతో, ఈ జీవితం నీదే, ఈ సేవ నీదే. ఇంతవరకు నడిపించావు, ఇంకా నడిపిస్తావు. చివరి శ్వాస వరకు